దేవనామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆరాధించడం వచ్చిన ప్రియులైనటువంటి దేవుని సంఘ బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి 5వ వచనం వరకు చూద్దాం. మన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకమలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఇట్టి వారికి వెముకుడవై ఉండుము. ఇక్కడ పౌలు గారు తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి, ఒక సంఘాన్ని కాపరిగా ఉండి నడిపిస్తున్నటువంటి తిమోతి గారికి పత్రిక రాస్తూ చెబుతున్నటువంటి సంగతులు అన్నీ కూడా మొదటి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అంత్య దినాలంటే ఈ కడవరి దినాలు, ఈ సృష్టి ఆఖరి దినాలు. అంత్య దినాల్లో ఎలాంటి కాలాలు వస్తాయంటున్నాడు? అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. పౌలు గారు అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అని చెప్పినప్పుడు ఈ ప్రమాదం పౌలు గారు రాబోతున్నటువంటి తెగుళ్ళ గురించి కానీ, రాబోతున్నటువంటి ప్రకృతి విపత్తుల గురించి కానీ, రాబోతున్నటువంటి యుద్ధాల గురించి కానీ కాదు. ఇక్కడ ప్రమాదం వస్తుంది అంటున్నాడు. అపాయకరమైనటువంటి కాలాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. ఈ అపాయకరమైనటువంటి కాలాలు అనగానే ఈ ప్రకృతికి లేకపోతే దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలకి, ఇలాంటి వాటికి సిద్ధపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సంగతులేమీ ఇక్కడ మనకు కనపట్ల. ఆయన కేవలం మాట్లాడింది ప్రకృతి విపత్తులను మించినటువంటి, యుద్ధాలకు మించినటువంటి ఒక భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితుల గురించి వర్ణిస్తూ చెప్తున్నటువంటి సంగతి. వాటిని అన్నిటిని కూడా పక్కన పెట్టి ఆయన వాటికంటే ప్రమాదం ఏంటో చెప్పుకొచ్చాడు. వాటికంటే ప్రమాదం ఏంటంటే కొన్ని మనస్తత్వాలు కలిగినటువంటి, కొన్ని రకాల మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలను కింద చెప్పుకొచ్చాడు. ప్రమాదం ప్రకృతి విపత్తులను బట్టో, ప్రమాదం యుద్ధాలను బట్టో, ప్రమాదం తెగుళ్ళను బట్టో, వైరస్లను బట్టో, భూకంపాలను బట్టో వచ్చేది కాదు. ఒకవేళ అలాంటి ప్రమాదం వచ్చినా కూడా మీకేం ఇబ్బంది లేదు, తండ్రి లోకాన్ని మనం చక్కగా స్వతంత్రించుకోవచ్చు. కానీ అంచెదినాలు వచ్చే అపాయకరమైనటువంటి కాలాలు ఎలాంటివని అంటే, ఇలాంటి గుణాలు, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజలు లోకంలోకి వస్తారు. అలాంటి వారితో ఈ లోకం నిండిపోయి ఉంటుంది. అది అపాయకరమైనటువంటి కాలములు అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇలాంటి ఒక ప్యాకేజీ, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఒక గ్రూపుని, ఒక గుంపు గురించి ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చినటువంటి విషయాలు మనకు కనపడుతున్నాయి. అయితే ప్రతిదీ కూడా ఒక్కొక్క అంశం కింద మనం మాట్లాడుకోవచ్చు. ప్రతిదీ కూడా, ఉదాహరణకి స్వార్థప్రియులు అన్నాడు. అంచె దినాల్లో ఎలాంటి వాళ్ళు వస్తారన్నాడు? స్వార్థప్రియులు అన్నాడు. ధనాపేక్షలు అన్నాడు. స్వార్థప్రియుల గురించి మాట్లాడాలంటే ఎంతో మాట్లాడుకోవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి, తన గ్రంథంలో మనకిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి. తర్వాత ధనాపేక్షలు అన్నాడు. దాని గురించి మాట్లాడాలన్నా ఈ భూమి మీద ఏ పుస్తకంలో కూడా రాయలేదు అలాంటి వాళ్ళ కోసం. అంత అద్భుతంగా దైవ గ్రంథం రాసింది. బెంకమలాడువారు, అహంకారులు, ఇలా ప్రతి మనస్తత్వానికి సంబంధించి ప్రతిదీ కూడా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనమే వచ్చేసాము. అంచెదినాలు అన్నప్పుడు ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు తన కుమారుడికి రాస్తున్నటువంటి పత్రిక. 2000 సంవత్సరాల క్రితము వస్తాయి అని తెలుసుకొని చెప్పినప్పుడు 2000 సంవత్సరాల తర్వాత వచ్చిన మనం ఆ కాలంలోకి వచ్చామని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వాలు, ఇలాంటి గుణాలు, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రజల మధ్య మనం సంచరిస్తున్నాం. ఒకవేళ అలాంటి వారిలో మనమున్నామేమో కూడా జాగ్రత్తగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఎవరో వాళ్ళు అని అనుకోవటానికి లేదు. ఎవరో కాదు, లోకంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు. అలాంటి వాళ్ళం సంఘంలో కూడా ఉన్నామేమో ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అలాంటి అపాయకరమైనటువంటి కాలములలో దేవుడు అపాయకరమైనటువంటి కాలాలు అని చెప్పినప్పుడు అలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి ప్రజల్లో ఒకవేళ మనం ఉంటే వెంటనే సరి చేసుకుని మనం బయటకు వచ్చేసేయాలి. అటు వారికి విముఖుడివై
ఉండమని చెప్పాడు కదా, అటు వారికి ఇముకుడివై ఉండమన్నాడు. అంట్లోంచి బయటకు వచ్చాయి. ఈరోజు ఇందులో ప్రమాదకరమైనటువంటి ఒక లక్షణాన్ని గురించి, చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక లక్షణం గురించి మనం మాట్లాడుకుందాం. చాలా చెప్పుకొచ్చాడు కదా అందులో. అయితే ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి వ్యక్తులు ఎవరంటే, రెండో వచనం ఆఖరి బిట్ చూద్దామా. తల్లిదండ్రులకు అవిధేయులు అన్న తర్వాత ఒక మాట ఉంది, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు ఇదొక టాపిక్. ఇది ఒక అంశం మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి. కృతజ్ఞత లేనివారు కడవరి దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, కృతజ్ఞత లేనివారు ఉంటారంట. కృతజ్ఞత లేనివారు ఉన్న మనుషుల మధ్యన మనం ఉన్నాం అనుకోండి, అది అపాయకరమైనటువంటి కాలమే. అది అంచె దినాల్లో వస్తాయని చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఎప్పుడో అని అనుకోకుండానే మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారిని. ఆ మనస్తత్వాలు కలిగిన వారిలో ఒక మనస్తత్వం ఏంటంటే, చేసిన మేలు మర్చిపోయేవారు, దేవునికి కృతజ్ఞత చెప్పలేనివారు, కృతజ్ఞత లేనివారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చేస్తారంట. కృతజ్ఞత లేకపోవటం, చేసిన మేలు మర్చిపోవటం కూడా ఒక అపాయకరమైందే, ఒక ప్రమాదకరమైందే, ఇబ్బందికరమైందే కదా. కృతజ్ఞత లేనటువంటి గుణం మనలో ఎవరికైనా ఉంటే కనుక మనం ఏం చేయాలి? వెంటనే సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? కృతజ్ఞత లేనివారు కడవరి దినాల్లో, అంచె దినాల్లో, అపాయకరమైనటువంటి కాలాల్లో ఇదొకటి. ఏంట లక్షణం? కృతజ్ఞత లేనివారు. ఈరోజు మనం ఈ చిన్న పాయింట్ మీద మనం నిలబడదాం. దానికి సంబంధించి మనం ఒక అంశాన్ని ఏర్పాటు చేసుకుందాం. అంశం ఏంటంటే, కృతజ్ఞత లేనివారు అని అన్నప్పుడు మనం దానికి టైటిల్ ఏం పెట్టుకోవచ్చు అంటే, కృతజ్ఞత లేని కృతజ్ఞులు అని పెట్టుకోవచ్చు. కృతజ్ఞత లేని కృతజ్ఞులు. ఎవరు వాళ్ళు? కృతజ్ఞత లేని వారిని ఏమంటారు? కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు అంటే ఏంటి, కృతజ్ఞులు అంటే ఏంటి కూడా చూద్దాం మనం. ఏం చెప్తున్నాడు? కడవరి దినాల్లో ఎవరు వస్తారట? కృతజ్ఞులు వస్తారంట. కృతజ్ఞత లేనివారంటే కృతజ్ఞులని. అర్థమైందా? చూద్దాం. అంటే దేవుడు తమ కోసం చేసినటువంటి విషయాల పట్ల చాలామంది కృతజ్ఞత చూపించట్లేదు. దేవుడు చేసిన కార్యాలు వాళ్ళు స్మరించి ఆయనకి చెందాల్సినటువంటి మహిమను, ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్తుతులను ఆయన కోరినట్లుగా చేయకుండా చేసిన మేలు మర్చిపోయి చాలా దౌర్భాగ్యకరంగా బ్రతుకుతున్నటువంటి మనుషులు ఉన్నారు. వస్తారు అన్నాడు. ప్రస్తుతానికి మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. చాలామందిని చూస్తున్నాం. మనం అనుకోవచ్చు నేనా అని. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన అని అనుకోకుండా మనం ఏం చేయాలి? మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. వాక్య వెలుగులో పరిశీలన చేద్దాం. ఆ జాబితాలో ఈ కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞులు అని చెప్పబడుతున్న వారిలో మనం ఉన్నామేమో సరి చేసుకుని వారిలోంచి బయటికి వచ్చామని బైబిల్ చెప్పింది. కాబట్టి మనం వాక్య వెలుగులో పరిశీలన చేద్దాం. సాధారణంగా ఈ లోకంలో కృతజ్ఞతకు సంబంధించి కొన్ని సామెతలు ఉన్నాయి. మనం చాలా సందర్భాలు మాట్లాడుకునేటువంటి మాటలే. నువ్వు చేసిన మేలు మర్చిపోలేను, చచ్చి నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటాను అంటూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో ఎవరైనా మేలు చేశారనుకోండి, ఏదైనా సహాయం చేశాడనుకోండి, మంచి టైంలో మనల్ని కాసాడనుకోండి, ఏమంటాం? నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను, చచ్చి నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటా. ఏదైనా ఊరికే తీసుకోకూడదు. ఇంకొక సామెత ఏంటి? ఏదైనా ఊరికనే తీసుకోకూడదు, అది రుణం. అది జన్మలు తీర్చేసుకోవాలి, లేకపోతే ఆ రుణం తీర్చడానికి నేను మళ్ళీ పుట్టవలసి ఉంటుందని కూడా అంటారు. అందే సాంప్రదాయంలో మరలా పుట్టడం అని అంటే అది శాపం. మరలా పుట్టడం అని అంటే అది శాపం కింద ఉంటుంది. అలా పునీతుడయ్యేంత వరకు మరలా పుట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని అంటే అది ఒక నష్టానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే నేను మరలా పుట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నేను అప్పుడు రుణం ఉండిపోయాను, నువ్వు నాకు మేలు చేసావు, నేను దాన్ని మర్చిపోయి కృతజ్ఞత లేని వాడిగా నేను చచ్చిపోయాను. నువ్వు చేసిన మేలును మర్చిపోకుండా మరలా దాన్ని నెరవేర్చడానికి, నేను దానికి తగినట్లుగా మరలా తిరిగి నువ్వు చేసిన దానికి నేను ఇవ్వటానికి మరలా పుట్టాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతుంటారు. మన కళ్ళ ముందు జరుగుతలేదండి ఇవన్నీ. ఎవరినైనా గుక్కడి మంచినీళ్ళు ఇస్తే దేవుళ్ళగా ఆదుకున్నారు బాబు అని చెప్పి నోటుతోనే సరే అంటాం. మంచి దాహంలో ఉన్నప్పుడు ఒక్క గుక్కడి మంచినీళ్ళు ఇస్తే దేవుళ్ళకి వచ్చి దాహం తీర్చామంటాం. అంటే ఎవరితో పోలుస్తున్నాం? దాహం తీర్చినోడిని, గుక్కడి మంచినీళ్ళు ఇచ్చినోడిని. అంటే మనం ఆ మాట పలకటంలో గల భావం ఏంటంటే, అతను మేలు చేశాడు మంచి టైంలో,
నా దాహం తీర్చాడు అని వెంటనే ఏం చేస్తున్నాం, థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. అతను పోల్చాల్సిన రీతిలో మాట్లాడేస్తున్నాం. ఇక్కడ మీరు చూడండి, ఈ మాటలు మన అనుదిన జీవితంలో, మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో తరచూ వింటూ ఉంటున్నాం. అయితే చాలా సందర్భాల్లో కృతజ్ఞత అనేది థ్యాంక్స్ ద్వారా చెప్పేస్తారు. థ్యాంక్స్ మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. ఆ థ్యాంక్స్ అనే పదం చాలా తేలిగ్గా మన పట్ల వాళ్ళు చేసినటువంటి మేలుని తప్పించుకునే ఒక విధానం అది. థ్యాంక్స్ అనే పదం అవతలోడిని తొందరగా అతను చేసినటువంటి పనిని తొందరగా మర్చిపోయేటువంటి ఒక మార్గం. థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకుంటూ ఉంటాం లోకంలో. చాలా థ్యాంక్స్ అండి బాబా, అవి ఎంత పని చేసి పెట్టారండి బాబా, చాలా థ్యాంక్స్ అండి, నేను అసలు ఇలాగ జరుగుతుంది అనుకోలే, మీరు చేసి పెట్టారు, థ్యాంక్స్ అండి. ఆ థ్యాంక్స్ తోటి అది ఏమైపోతుంది, అక్కడితో అది అయిపోతుంది, కట్ అయిపోతుంది. కానీ మీరు జాగ్రత్తగా మీరు వినండి, బైబిల్ చెప్పిన దాన్ని బట్టి అది ఎంతవరకు సరైందని అనిపిస్తుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతే, మీరు ఎవరికైనా మేలు చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్పారనుకోండి, థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారనుకోండి, మీరు ఏమనుకుంటారు, అసలు నేను చేసింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు కదా. మనం చేసింది ఏంటి, అలా మాట్లాడింది ఏంటి, సింపుల్గా చెప్పేసి వెళ్ళిపోయారు చేతులు దులుపుకుని అని. చాలా సందర్భాల్లో మన జీవితంలో మన బాధపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి కదా. ఈ లోకంలో చేసిన దానికి తిరిగి చేసేది దానికి సంబంధించి ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. చేసిన మేలుకి కృతజ్ఞతకి సంబంధించి ఇలాంటి సంగతులన్నీ మనం మాట్లాడుకుంటాం. అయితే ఈరోజు ఇక్కడ పౌలు గారు మాట్లాడినటువంటి మాటను బట్టి కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత అంటే ఏంటి, ఇంతకీ కృతజ్ఞత లేని కృతజ్ఞులు అంటే ఏంటి, ఈ రెండింటికి మన అర్థం తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. కృతజ్ఞత అనే దానికి అర్థం ఏంటంటే, కృతము అంటే చేసినది అని అర్థం. కృతము అంటే చేసినది. కృతజ్ఞత మనం ఎరగొడుతున్నాం, కృతము ప్లస్ జ్ఞ. కృతం అంటే చేసింది, జ్ఞ అంటే ఎరిగి ఉండటం. కృతజ్ఞత అంటే చేసింది ఎరగటం, ఎరిగి ఉండటం అనే భావం వస్తుంది కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే కృతము ప్లస్ జ్ఞ అంటే, కృతం అంటే చేసింది, జ్ఞ అంటే ధ్వంసం చేయటం, మర్చిపోవటం. జ్ఞ అంటే మర్చిపోవటం, జ్ఞ అంటే ఎరిగి ఉండటం, జ్ఞ అంటే జ్ఞా వేరు, జ్ఞా వేరు. నేను పలుకుతున్న పదం స్పష్టం అవుతుందా? కృతజ్ఞత జ్ఞ, జాకే నా ఒత్తది, ఇక్కడ గాకే నా ఒత్తు, డిఫరెంట్ తెలుసుకోండి. కృతజ్ఞత జ్ఞ అంటే మర్చిపోవటం, చేసిన మేలుని ధ్వంసం చేయటం, అసలు అతని జీవితంలో దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా తీసేసుకోవటం, దాన్ని కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే చేసిన మేలుని ఎరిగి ఉండటం, మర్చిపోకుండా మనసులోనే పెట్టుకుని ఉండటం. ఇది కృతజ్ఞత అనే దానికి డిఫరెంట్. కృతజ్ఞత లేనివారు అని అన్నప్పుడు, కృతజ్ఞత లేని వారికి ఆపోజిట్ పదం ఏంటి? కృతజ్ఞులు. ఈ కడవర్ధనాల్లో ఎవరితో నిండిపోయింది ఈ లోకం? దేశం మీదకి దేశం యుద్ధానికి వెళ్తుంది అన్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఒక భయంకరమైనటువంటి తెగులు దేశాన్ని చుట్టుముట్టింది అన్నప్పుడు భయం లేదు. లేకపోతే భూకంపం వస్తుందంటని హెచ్చరిక జారీ చేసినప్పుడు భయం లేదు. వీటిని కూడా పౌలు గారు తన కుమారుడికి పత్రిక రాస్తూ ప్రమాదం అని చెప్పలేదు. ప్రమాదం ఏదనంటే చేసిన మేలు మర్చిపోతారు చూసారా, చేసిన మేలు భగ్నం చేసుకుంటారు చూసారా, మనసులో లేకుండా తీసేసుకుని ముందుకెళ్తారు చూసారా, దానికంటే పెద్ద ప్రమాదం ఏది లేదంటున్నాడు పౌలు గారు. చాలామంది వారి జీవితాల్లో కృతజ్ఞులుగా బ్రతుకుతున్నారు, కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా. ఈ మాట చెప్పింది ఎవరు? తిమోతికి రాసిన 2వ పత్రిక. ఎవరు రాశారు? అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రిక. అంటే ఈ మాటలు చెప్పింది ఎవరు? పౌలు గారు మాట్లాడితే ఏమంటున్నాడు? కృతజ్ఞత లేనివారు కదా, కృతజ్ఞత లేనివారు అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పామనుకోండి, ఇప్పుడు నేను ఈ ప్రసంగం చేశాను అనుకోండి, ఈ ప్రసంగం నేను మాట్లాడుతున్న ప్రతి మాటకి నేను సరిపోవాలి. నేను సరిపోకుండా, నేను అలా చేయకుండా నేను ఆ ప్రసంగం చేయలేను. నేను ఏదైనా ఒక టాపిక్ మాట్లాడతలేదు అనుకోండి, అది ప్రస్తావన చేయట్లేదు అనుకోండి, ఆ ప్రస్తావన చేయట్లేదు అంటే అది నేను చేయట్లేనట్టు లెక్క. మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాట మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది మనం చేయగలిగితేనే ఆ మాట మాట్లాడతాం. ఆ లక్షణం మన దగ్గర ఉంటేనే అది ప్రజెంట్ చేయగలుగుతాం. లేదనుకోండి చెప్పలేం, ఆ మాట నోటంట రాదు. అలాగే ఇక్కడ పౌలు గారు
కృతజ్ఞత లేని వారు వస్తారన్నాడు కడవరి దినాల్లో. అది మనం చూస్తున్నాం. కృతజ్ఞత లేని వారు వస్తారు అని చెప్పినటువంటి పౌలు కృతజ్ఞత కలిగిన వాడా? ఆయనకు కృతజ్ఞత ఉందా? ఆ మాట ఎందుకు పలకగలిగాడు? అంత స్వేచ్ఛగా పరిశుద్ధాత్ముడు ప్రేరేపణివ్వగా ఈయన కృతజ్ఞత లేనటువంటి భావం కలిగిన వాడైతే ఆ మాట చెప్పగలుగుడా? చెప్పలేడు. ఆయన చెప్పించినా ఈయన చెప్పలేడు. ఎందుకనంటే ఈయన దగ్గర ఆ గుణం లేదు కాబట్టి. అది స్కిప్ చేస్తాడు, అది ఆ పక్కకు తీసేస్తాడు. కానీ ఒకసారి ఈ మాట చెప్పినటువంటి పౌలు గారు కృతజ్ఞతకి సంబంధించి ఎలా ఉన్నాడో చూద్దాం. ఆయన జీవితంలో మనకు బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించాలి. కృతజ్ఞత ఎలా చూపించాలో పౌలు తన జీవితంలో చూపించకుండా మనకి చెప్పడు. కానీ కృతజ్ఞతకి సంబంధించి పౌలు గారు ఆయన జీవితంలో ఆయన గురించి చదువుతున్నప్పుడు ఎంతో నేర్చుకోవచ్చు మనం. ఒకసారి చూద్దాం వాటి గురించి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-14 వరకు చూద్దాము. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను పూర్వము గతంలో నా జీవితం ఏంటంటే దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి వ్యక్తినైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పౌలు తాను పొందినటువంటి ఆశీర్వాదాల గురించి ధ్యానిస్తూ ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పేవాడుగా ఉన్నాడంటే. ఎందుకంటే ఒకప్పుడు ఆయన స్థితి ఏంటో తెలుసు. ఒకప్పుడు ఏంటి? దోషకుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తిని దేవుడు కనికరించి ఏం చేశాడు? ఇతరులకు సువార్త ప్రకటించే గొప్ప అవకాశాన్ని ఇచ్చాడంట పౌలు గారికి. పౌలు గారు ఏం గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ? పూర్వస్థితి గుర్తుపెట్టుకుంటున్నాడు. పూర్వస్థితిని గుర్తుపెట్టుకుని నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా బ్రతికేంటి, అది గుర్తుకొస్తుంటే నేను ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాను. అంటే గతం నా బ్రతుకు ఎలా ఉండేది? ఇలాంటి హింసకరుడైన, హానికరుడైన, దోషకుడైనటువంటి ఇలాంటి వ్యక్తి యొక్క బ్రతుకుని దేవుడు మార్చి అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే ఒక బలమైనటువంటి పాత్రగా నన్ను మార్చుకున్నాడు. అలాంటి దేవుణ్ణి నేను స్తుతించలేకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు కదా. మన జీవితాల్లో కూడా అంతే కదా. మన జీవితాల్లో గతం మర్చిపోయాం కాబట్టి, పూర్వం అనే పదం మన డిక్షనరీలో లేదు కాబట్టి మనం ఎలా వెళ్ళిపోతున్నాం? ముందుకు అలా పోతున్నాం అంతే. పాతి గుర్తుపెట్టుకోమని అంటారు. ఎందుకని ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీరలు, పాత చీరలు పక్కన ఎట్టుకుని చూడు. ఒకప్పుడు పాత ఫోటోలు కూడా దగ్గర పెట్టుకోండి సుమే. పాతి కూడా దిగిన ఫోటోలు ఉంటాయి చూసారా? అప్పుడు నీ దేహ వైఖరికి, నువ్వు కట్టుకున్న బట్టలకి, నువ్వు తిన్న తిండికి ఇవన్నీ ఒకసారి కంపారిజన్ చేసుకుని పాత గుర్తుపెట్టుకుంటే కొత్త దాన్ని బట్టి నువ్వు స్తుతిస్తావు. ఒకప్పుడు మనం కట్టుకోవడానికి బట్టలు లేనోళ్ళం, అది ఎవరికి గుర్తుండదు. అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తారు చూసారా? ఆ రకాలు ఎక్కువైపోతారని చెప్పాడు పౌలు గారు. పూర్వం మర్చిపోలేదు. పూర్వం గుర్తు చేసుకున్నప్పుడు ఈ కొత్త జీవితంలో ఆయన స్తుతించకుండా ఉండలేకపోయాడు. చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. అసలు విషయాల్లోకి వెళ్ళలేదు ఇంకా. నేను కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నాడు కదా పౌలు. ఆయన జీవితంలో ఆయన ఎలా ఉండి మాట్లాడగలుగుతున్నాడు అని అంటే అలా ఉన్నాడు కాబట్టి మాట్లాడగలుగుతున్నాడు. మనం అలా చేయగలిగినప్పుడు మాట్లాడగలుగుతాం. చేయకుండా మనం ఏం మాట్లాడగలం? మన జీవితంలో అది లేదనుకోండి, మన జీవితంలో లేనిది మనం చెప్పలేం కదా. ఇక మనం ముందుకు వెళ్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం కానీ చదువుదామా? మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారి ఉండడు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన తోటి సహోదరుల పట్ల కూడా ఆయన ఏమై ఉన్నాడు? కృతజ్ఞత చూపిస్తున్నాడు. వారికి ఉన్న మంచి లక్షణాలను బట్టి నమ్మకంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవని గుర్తు చేసుకుంటూ తరచూ దేవునికి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడంట. అంటే పక్క వాళ్ళని కూడా ఆయన ఏం చేయలేదు? మర్చిపోలేదు. ఈయన సేవలో సహకరించిన వారిని మర్చిపోలేదు. ఈయనకి ప్రోత్సాహకరంగా ఉన్న వాళ్ళని మర్చిపోలేదు. వారిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? స్తుతులు చెల్లిస్తున్నాడంట. ఆయన ప్రతిదానికి ఎవరికి ఆపాదించేవాడు? ఆ మహిమని, ఆ గొప్పతనాన్ని ఎవరికి ఆపాదించేవాడు? దేవుడికి ఆపాదించేవాడు. మనం చిన్నది చేసినా పెద్దది చేసినా
అసలు అది ఏ ఏ- ఏ- ఎందుకు పనికిరాందైనా కూడా ఆ మహిమ అంతా ఎవరికి వచ్చేయాలని కోరుకుంటాం, మనకు వచ్చేయాలి. ఇంకా అసలు కనీసం ట్యాంక్స్ చెప్పలేదంటే అంటే ట్యాంక్స్ చెప్పలేదంటే అర్థం ఏంటి? నువ్వేదో చేసావు, నువ్వు దానికి వెంటనే చెప్పలేదని బాధపడిపోతుంది. మరి నీకు జీవితం ఇచ్చినోడికి నువ్వేం చెప్పట్లేదు. ఆ? ఒక స్నేహితుడు భోజనానికి వచ్చాడంట ఒక స్నేహితుడి ఇంటికి. బో చక్కగా అతనికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఉండించి భోజనానికి రప్పించాడు. కూర్చున్నారు, టేబుల్ మీద కూర్చున్నారు. గబోగా వేడి వేడి కూరలు వేసేటప్పటికి గబో చుట్టేసుకుని ముద్దలో టపక్కన ఆడేసుకున్నాడు 2 ముద్దలు టప్ టప్ అని. ఈయన ఇంకా అలా చూస్తున్నాడంట. లేదు, బుద్ధి జ్ఞానం ఉందంటారా నీకు? దేవుని స్తుతించవా? ఆ మెతుకులు ఇచ్చినాడు ఎవరు? అవన్నీ ఇచ్చినాడు ఎవరు అంటే, ఆయన అయితే నాకు ఇవ్వలేదు, నాకు ఆయన ఇచ్చింది ఏమీ లేదు. ఇదిగో చేలో రైతు ఇచ్చాడు, అదిగో ఆ పంట కోసినటువంటి వాడు ఇచ్చాడు, ఈ వడ్డించినోడు ఇచ్చాడు, ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టిన నువ్వు ఇచ్చావు నాకు అన్నాడంట. అనేదానికి ఈయన అన్నాడంట, నీలంటోడు మా ఇంట్లో ఒకడు ఉన్నాడు రా అన్నాడంట. ఎవడని అన్నాడంట, అదిగా మూల కూర్చుని చూసావా తాడేసి కట్టేసి నా కుక్క అన్నాడంట. ఆ కుక్క తింటుంది అలాగా, మా ఇంట్లోకి ఎవరు తినరు, ఇచ్చిన ప్రతి మెతికి దేవునికి స్తుతులు చెల్లిస్తామేమో అని అన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడంట. ఇలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. పౌలు గారు ప్రతి క్షణం దేవుని స్తుతించకుండా ఉండలేకపోయాడు, కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉండలేకపోయాడు. స్నేహితుల విషయంలో కానీ, ఆయనకి సహకరించిన వారి విషయంలో కానీ, ఎవరైనా దేవుని పని చేస్తుంటే ఈయనకి తెలిసిన వాళ్ళు ఆ పనిని బట్టి దేవుని స్తుతించకుండా, కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉండలేకపోయాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే అపోస్తల కార్యములు 28:15 పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాము. ఇక మన జీవితానికి సంబంధించి మనం అన్వయించుకోవడానికి రాలా. అపోస్తల కార్యములు 28:15 అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మును ఎదుర్కొన్నటకు వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునను. ఇక్కడ ఏం కనపడుతుంది తెలుసా? కష్టాల్లో తనకి సహోదరులు సహాయం చేసినప్పుడు కూడా వెంటనే మాకరిల్లి దేవునికి ఏం చేశాడట? కృతజ్ఞతలు చెప్పేవాడంట. కష్టాలు ఈయనకి సాయం చేసినటువంటి సహోదరులను బట్టి దేవుని స్తుతించేవాడంట. పౌలు గారి జీవితం ఇలా ఉందండి. పౌలు గారి జీవితం ఇలా ఉంది. ఎలా ఉంది? ఎవరైనా సాయం చేసినా కృతజ్ఞతలు చెప్తున్నాడు, ఎవరైనా దేవుని పనిలో సహకరించినా కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆయన జీవితాన్ని పార్థపూర్వం గుర్తుపెట్టుకుని కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆయన జీవితంలో కృతజ్ఞతలకి ఎలాంటి స్థానం ఉంది కాబట్టి సంఘం నుంచి కూడా ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞతలు తెలియజేయండి, మీకు చేసిన దాన్ని మర్చిపోకండి. దేవుడు మీరు చేసిన మేలులు అన్నింటి కాదు, కృతజ్ఞతలు తెలియజేయకపోతే మీరు కృతజ్ఞులుగా మిగిలిపోతారు. ఈ కడవరి దినాల్లో అలాంటి మనుషులు వస్తారని చెప్పాడు. అలా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయితే ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే, కడవరి దినాల్లో ఎలాంటి అపాయకరమైన కాలాలు వస్తాయో చూసాం. ఆ అపాయకరమైన కాలాలు అని అంటే కొన్ని చెడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. ఆ చెడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్లో ఒక లక్షణం ఏంటంటే, కృతజ్ఞత లేనటువంటి ప్రజల మధ్య మనం ఉంటాము, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అలాంటి మనుషులు త్వరలో రాబోతున్నారా, లేకపోతే గతంలో వచ్చారని అంటే ప్రజెంట్ మన మధ్యే, మనతోనే, మనలోనే ఉన్నారు. ఈ మాట చెప్పింది ఎవరు? పౌలు గారు. పౌలు గారు చెప్పి అలా చేయకుండా ఉన్నాడా అంటే, ఆయన జీవితంలో ప్రతి క్షణము కూడా ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సరే, అయితే ఇక్కడ వరకు ఒక పార్ట్గా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, కృతజ్ఞత లేనివారు అన్నాడు కదా. కృతజ్ఞత లేనివారు, కృతజ్ఞత జీవితం లేనటువంటి భక్తిహీనులు ఇతను చూపిస్తాను మీకు. చూపించిన తర్వాత ఎందుకు వాళ్ళే కాదు, కృతజ్ఞతలు తెలియజేయనటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేకపోతున్నారు అన్నది కూడా చూద్దాం. ఓకే, మొదటిది ఏంటంటే కృతజ్ఞత లేని భక్తిహీనులు ఎవరో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదామా? యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా ఎవరు? ఉన్నవాడైన వాడు, సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరితో చెప్పుకుంటున్నాడండి? ఆకాశానికి. చెప్పుకోవడానికి ఇంకెవరు లేరా? ఇలా చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, పెద్ద దుఃఖం వచ్చిందనుకోండి, ఆ వీధులు చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. పండగలకి పబ్బాలకు వస్తూ ఉంటారు, హ్యాపీ న్యూలకు వస్తుంటారు, మాట్లాడడానికి వస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ ఆ వీధిలో మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో చెప్పుకుంటలేదు. కారణం ఏంటి?
అందరూ నన్ను దూరం పెట్టారని అనుకుంటున్నాను చూసావా? అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఈదిలో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా అలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళే. వీళ్ళతో చెప్పిన ఒకటే, నా ఇంటి పక్కోడితో చెప్పిన ఒకటే. ఆ బయటోడితో చెప్పిన ఒకటే, నా ఇంట్లో నా భర్తకి చెప్పిన ఒకటే. ఆ బయటోడికి చెప్పిన ఒకటే, నా ఇంట్లో భార్యకి చెప్పిన ఒకటే. ఎందుకంటే వీళ్ళ లక్షణాలు, ఆళ్ళ లక్షణాలు టోటల్‌గా ఒకటే. అలా అనుకున్నప్పుడు మన మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకుంటాం? ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఎవరు లేనప్పుడు ఎవరు దొరుకుతారని చూస్తాం. సృష్టికర్త అయిన దేవుడు ఆయన వేదన వ్యక్తం చేస్తూ, ఎవరితో చెప్పుకుందాం? ఈయనతో చెప్పుకుందామా? ఆయనతో చెప్పుకుందామా? ఎవరు లేరు. అలా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఆయన కోరుకున్నట్టుగా ఎవరు లేరు. ఆయన బాధని, ఆయన వేదన అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుగురించే ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఆయన చేసిన సృష్టితోనే చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు. అది వింటదిగా ఖచ్చితంగా. ఆయన బాధ అర్థం చేసుకునే మనుషులు లేరు కాబట్టి ఆయన బాధను అర్థం చేసుకుని ప్రకృతితో చెప్పుకుంటున్నాడు. ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గు. మంచి చిత్రం అండి ఇది. ఈ ప్రవక్త, యెషయా ప్రవక్త ఒక మంచి చిత్రాన్ని ఇస్తున్నాడు మనకి బుద్ధి తేవటానికి. మీరు అర్థం చేసుకునే వాళ్ళు అంటే మీతోనే చెప్పుకుంది కదేంటయ్యా, అర్థం చేసుకునే వాళ్ళు లేరు. తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన మనసేంటి అర్థమైంది కాబట్టి పౌలు గారు లాంటి మహాశయులతో మాట్లాడిచ్చాడు. అయ్యా ఇదిగో కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్పి అంటున్నాడు దేవుడు అని అర్థం చేసుకుని కృతజ్ఞతా జీవం కలిగినటువంటి వ్యక్తులతోటి ఆ మాటలు రాయించాడు. అప్పటికి మొత్తం చెడిపోయారు. నా ప్రజ, నా సొత్తు, నా పిల్లలు అని గర్వంగా చెప్పుకున్నటువంటి దేవుడు ఎవరి గురించి అయితే గర్వంగా చెప్పుకున్నాడో ఆ పిల్లల విషయమే వాళ్ళకి చెప్పలేక, ఎవరితోనూ మాట్లాడలేక ఎవరితో చెప్పుకున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఏంటని బాధ? నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏంటండి? ఏం చెప్తున్నాడు ఆయన? నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని. అంటే దేవుడు ప్రేమగల తండ్రిలా తన పిల్లల్ని పెంచి పోషించాడంట. అయినప్పటికీ వారు ఆయనకు వ్యతిరేకంగా తిరిగారంట. ఎవరితో చెప్పుకున్నాడండి ఆయన పిల్లల బాధ? తిరిగారంట, తిరగబడ్డారంట. ఏంటి వాళ్ళు చేసిన తిరుగుబాటు అంటే ఏంటి? వాళ్ళు దేవునికి బాధ కలిగించినటువంటి పని అంటే చెప్పాడు ఆయన 3వ వచనంలో. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డే తెలుసుకును. ఇశ్రాయేలు అని చెప్పుకున్నటువంటి నా జనులకి తెలివి లేదు, వాళ్ళు యోచింపరు. ఏమి లేదంట ఆయన ప్రజలకి? తెలివి లేదంట. అంటే దేవుడి మీద తిరుగుబాటు చేశారు కదా. ఏంటి తిరుగుబాటు అంటే? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద. ఒక విషయం గమనించండి, ఎద్దు గాడిద. ఎద్దుకి రోజు ఫ్రైడ్ రైస్ చేసి పెడతాడండి యజమాని? ఏం పెడతాడు? లేకపోతే మంచి పిఎల్ రైసు, సోనా మసూరి, పొడి పొల్లాడి అన్నం, ఆనంద కారం వేసి ఎర్రగా కనపడే కూరలు. అరే బాబు, ఇలాంటివన్నీ పెడతాడా? ఏం పెడతాడు? ఎద్దుకైతే పచ్చగడ్డి ఎట్టడండి. గేదెలు అందుడు, ఎందుకంటే పచ్చగడ్డి తింటాయి కాబట్టి. ఎద్దులకు ఓన్లీ ఒట్టిగడ్డే పెడతారు. మనం ఒకసారి 2 పూటలు ఒట్టిగడ్డి తిందామా? ఎద్దుకున్న బుద్ధి మనకు వస్తుందేమో. ఏంటి ఒట్టిగడ్డి ఇంత సప్పకుండా గడ్డి తిని నీ యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నావా? ఎంత దూరం వెళ్ళే సరే గడ్డేసినోడే నువ్వు మర్చిపోవట్లేదా? ఏముంది ఇందులో? ఒట్టిగడ్డి సప్పగా ఉంది. ఇలా తిని బతుకుతున్నావా బాబు? నేనైతేనా 2 పూటలు ఉప్పు తగ్గిస్తేనే 3వ పూట ఎక్కడికి వెళ్ళిపోతాను? వసుంధర రెస్టారెంట్కి వెళ్ళిపోతాను. చచ్చిపోతాను నేనైతే. అయ్యి బాబోయ్, ఒక పూట కూరలో ఉప్పు తక్కువైతే భార్యని ఏమని తిడతాడు? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు అని తిడతాడు. అంటే గడ్డి అంటే సప్పుకుంటుందని కదా. గడ్డి తినే ఎద్దు యజమానిని మర్చిపోవట్లేదంట. గడ్డి తినే ఎద్దు, గడ్డి అంటే టేస్ట్ ఉంటుందా అంటున్నాను? ఉండదు కదా. ఆ ఎద్దుని తీసుకొచ్చి మన ముందే ఆడుతున్నారు. అరే గంగిరెద్దులారా, ఆ ఎద్దు పొట్టిగడ్డి తిని, రుచి లేనటువంటి ఆహారం తిని, గడ్డి వేసినటువంటి పాపానికి తన యజమానికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ గడ్డి వేస్తాడని కూడా తెలుసు. మనం ఏం తింటున్నాం చెప్పాలి? మనం ఏం తింటున్నాం? గడ్డి నుంచి వచ్చే ధాన్యమా? ధాన్యం కూడా తింటలేదు మనం. మళ్ళీ దాని మీద అది తీసేసి, పొడి తీసేసి, మళ్ళీ దాని మీద పాలిష్ పెట్టేసి, మళ్ళీ దాని మీద ఇంకా నెంబర్ 1 పాలిష్ పెట్టేసి ఇలా వేస్తుంటే బాల్లోకి ఎగరాలి. ఇలా ముద్ద దిగదు మనకి.
బాబోయ్ ఇంతంతలా ఉన్నాయి రైసు, తినలేకపోతున్నాం. ఆ? నీకు ఏ రైస్ కావాలి సన్న బియ్యం తింటే షుగర్ వచ్చేస్తుందండి. పోనీ సోనా మసూరి తిను. దేవుడు సోనా మసూరి పుట్టించలేదా? సోనా మసూరి కూడా దెబ్బేస్తుందండి. స్వర్ణ తిను, స్వర్ణ కూడా దెబ్బేస్తుందండి. కోట బియ్యం తినరా, కోట బియ్యంలో కొత్త రకం బియ్యం వచ్చిన అవి కూడా కలిపి తిని, ఆరోగ్యంగా ఉంటుంది, విటమిన్స్ అందుతాయి బాడీకి. ఇచ్చాడా? అన్ని రకాలు ఇచ్చాడా? అన్ని రకాలు తింటున్నటువంటి దేవుని ప్రజలు స్తుతులు లేవు, కృతజ్ఞతలు లేవు, ఆవురావరమంటే తింటున్నారు. ఎద్దుని తీసుకొచ్చి మన చెంప చెల్లుమనిపిస్తున్నాడు దేవుడు. పశువులు తీసుకొచ్చి మనతో బుద్ధి చెప్పడం ఏంటండి? పశువులంతా స్థాయికి దిగజారిపోయి మనం ఇజ్రాయెల్ ప్రజలు అలా దిగజారిపోయారంట. ఎద్దు తన కామందుని ఎరుగును, తన యజమాని మర్చిపోదంట. ఎందుకో తెలుసా? కేవలం గడ్డేసినందుకు. ఆ గడ్డేసి 100 పనులు చెప్తాడు. ఏమన్నా ఊరికనే ఎత్తనుకుంటున్నారు మీరు? 100 పనులు. శుభ్రంగా తింటున్నాం, ఏదైనా చిన్న పని చేస్తున్నాం దేవునికి, మన సొంత పనులు చేసుకుంటున్నాం. కనీసం తినేసైనా సరే మనం ఏం చెప్పలేకపోతున్నాం. అదే అలా ఉన్నారంట వాళ్ళు. ఈ తిరుగుబాటు కేవలం నియమాలు ఉల్లంఘించడం గురించి కాదంట. అది పాటించలేదు, ఇది పాటించలేదు అని నేరారోపణ కాదంట దేవుడు చేసేది. ఆయన చేసే నేరారోపణ ఏంటంటే, దేవుడు తన ప్రజల్లో తనతో ఉన్నటువంటి సంబంధం మోసం చేస్తున్నారు. నాకు మీకున్నటువంటి ఆ బంధాన్ని తెంపేసుకుంటున్నారు. నేను పెట్టిన దానికి తిరిగి మరలా మీరు ఏం చెప్పలేకపోతున్నారు? కృతజ్ఞత చెప్పలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యులు మీరు. ఎద్దు చూడు తన కామందని మర్చిపోవట్లేదు. గాడిద తన సొంత వాణి దొడ్డే పని దానికి ఏం పెడతాడండి? ఏం పెట్టినా కూడా దాని మీద ఎంత పోరు పెడతాడు? ఈ వ్యాపారానికే సరుకెట్టేస్తాడు దాని మీద. ఆ సరుకు అమ్ముకు రావటం ఈ కూడా గాడి మీద ఎక్కువ కూర్చుంటాడు. అసలు ఎంత బరువు మోస్తుందండి అది? 100-150 కేజీలు బరువు మోస్తుంది. తినుకుతూ తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు తప్పించుకుని వెళ్ళిపోదాం అని అనుకున్నా అదేం మర్చిపోవట్లేదు, గడ్డేసాడు కదా. సొంతవాని దొడ్డే మర్చిపోవట్లేదు. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ దొడ్డికి వెళ్ళిపోతుంది. అంటే తన పిల్లలు తిరుగుబాటు ద్వారా హృదయం విరిగిపోయినటువంటి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ జంతువుల సహజమైనటువంటి విశ్వాసానికి, జంతువులు చూపించే చిన్న చిన్న విశ్వాసం, అది పెద్దదే మనకైతే నాకు తెలిసి, అలాంటి విశ్వాసాన్ని తీసుకొచ్చి దేవుని ప్రజలు విశ్వాసరాహిత్యానికి, కృతజ్ఞత లేనటువంటి తనానికి కంపారిజన్ చేస్తూ గతంలో తన ప్రజలను చెప్పుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను తెర మీదకి తీసుకొచ్చి బుద్ధి చెప్తున్నాడు. ఏమీ లేదంట వాళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఏమీ లేదంట, తెలివి లేదంట. అంటే కృతజ్ఞతాహీనులుగా ఇజ్రాయెల్ ప్రజలు బ్రతుకుతున్నారంట. అర్థమవుతుంది నేను చెప్పింది? దేవునితో మనకున్న సంబంధాన్ని పరిశీలించుకోవడానికి ఈ వచనాలు శక్తివంతమైనటువంటి ఒక జ్ఞాపిక, గతంలో జరిగినటువంటి ఒక జ్ఞాపిక. ఏ జ్ఞాపిక అది? యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి జ్ఞాపిక. దేవుడు తన ప్రజలని చెప్పుకున్న వారికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఎక్కడ బెడిసికొట్టింది? తినేసిళ్ళు మర్చిపోతున్నారు, తినేసి ఘాతకాలు పొందుతున్నారు అంటారు చూసారా? తినేహాడు ఘాతకాలు పొందుతున్నాడు అంటారు చూసారా? ఆ టైపులో తయారయ్యారంట. దేవుడు ఆ విషయంలో దుఃఖపడుతున్నాడు. రుచి లేని గడ్డి తినే పశువులే గడ్డి మేపించినటువంటి యజమానిని మర్చిపోలేదు. అన్ని రకాలైనటువంటి రుచులు, అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు నేనిస్తే తిని బ్రతికి మీరేం చేస్తున్నారు? మర్చిపోతున్నారని చెప్పి వారితో మాట్లాడుతున్నారు. మనతో కాదు అది, మనకు సంబంధం లేదా? పాత ఇజ్రాయేల్ వాళ్ళు, నూతన ఇజ్రాయేల్ మనం. మన పరిస్థితి ఎలా ఉంది? తినేసి మర్చిపోతున్నామా అంటున్నాను, కృతజ్ఞతాహీనులుగా బ్రతుకుతున్నామా అంటున్నాను. ఇజ్రాయేలీల వాళ్ళే. ఈ కడవరి దినాల్లో అలాంటి జనాభాలో మనం చేరకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం ధ్యానించాలి. ఏ బుద్ధి వీళ్ళది? కృతజ్ఞత స్తుతి చెల్లించలేని బుద్ధి. మనం గుర్తుపెట్టుకుంటామండి, కొన్ని గుర్తుపెట్టుకుంటామా? ఇక్కడ ఈయనిచ్చిన చిత్రం ఏంటో తెలుసా? యజమాని, పశువులు, ఆ రెండింటిని తీసుకొచ్చి నేను నా పిల్లలు, నేను తండ్రిని, వాళ్ళు నా పిల్లలు ఇజ్రాయేలీలు అని ఇలాగా పాఠం నేర్పిస్తున్నాడు వాళ్ళకి. మన జీవితాల్లో కూడా మనం మర్చిపోం కొన్ని. నేను మా ఇంట్లో పలావ్ చేశారనుకోండి, దేవుడే సాక్షి, బిర్యానీ వండింది అనుకోండి ఆవిడ, లేకపోతే బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాను అనుకోండి, బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు మా నాన్నగారు గుర్తొస్తాడు. ఎలా అంటే, నా చిన్నప్పుడు 11-12 సంవత్సరాల వయసు ఉంటుంది. మా ఇంటి పక్కనే చిన్న కాపు హోటల్ ఉండేది. తాటాకు కింద తాటాకు దళ్ళు, తాటాకులతోటి కొబ్బరాకు దళ్ళు, పైన తాటాకుతోటి
వేసినటువంటి పాక ఒకటి ఉండేది. సూరిబాబు అని, అంగర సూరిబాబు అని పలావ్ వండేవాడు. కోడిగుడ్డుతో అయితే రూ. 7 ఫుల్లు. ఎగ్ బిర్యానీ అయితే పలావ్ అయితే రూ. 7, చికెన్ పలావ్ అయితే రూ. 14. అక్కడ ఉండేవాడు. ఎన్నింటికి? 12కి స్టార్ట్ చేసేవాడు, సాయంత్రం పెట్టేవాడు. నేనేం చేసేవానంటే 2 ఇటుకలు ఒకదాని మీద ఒకటి వేసుకుని ఆ ఇటుక మీద ఎక్కి అలా బెజ్జం తీసి అలా చూసి ముక్కలా పెట్టి చూసేవాడిని అని పీల్చుకుని అనమాట. అప్పుడు పలావ్ అంటే తెలుసు కదా మీకు. ఈ మధ్యలో అంటే చిన్నపిల్లడు కూడా కాలు తెత్తని అవతలాడేస్తున్నాడు. అంత మప్పితంగా మేసేసి మనకేం అర్థం అవ్వట్లేదు. ఆ ఇటుకల మీద కూర్చొని చూసి చూసి అలాగే రోజు వెళ్ళి అనుకుని వచ్చేసేవాడిని. ఓ రోజు మా నాన్నగారు చూశాడు. చిన్న పక్కనే మాది బడ్డీ ఉండేది. మా నాన్నగారు ఆయన చిన్నతనం నుంచి యవనస్తులుగా ఉన్నప్పటి నుంచి కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండా ఆయనే బతకాలన్న టైపులో వెళ్ళివాడు. ఓ రోజుని 4 రోజులకి 5 రోజులకో ఏంటి ఇలా చూస్తున్నాడని చెప్పి వెళ్ళి చూస్తే, ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు. ఏం కాదని అంటే అప్పుడు ఆయన ఎలా చూస్తే ఇది పలావ్ కోసం. వీడికి పలావ్ అంటే ఇష్టం మనకిని. ఆయన ఏం చేశాడు తెలుసా? వ్యాపారం పొద్దున్న సాయంత్రం దాకా అమ్మితే ఒక రూ. 100, రూ. 150, రూ. 80 అలా అమ్మేది అప్పట్లో. ఈయన ఏం చేశాడంటే కట్టెత్తి ఉంటుంది, కోత కోసేసిన తర్వాత పనలు కట్టి మోసుకెళ్తారు కదా, ఆ కట్టెత్తికెళ్ళి ఆ రోజు వచ్చిన జీతంతో మా అన్నయ్యకి నాకు ఒక పులిబిని అని తెచ్చాడు. ఆ పలావ్ పట్టుకున్నప్పుడు అలా గుర్తొస్తుంది నాకు. నేను మర్చిపోలేదు. మా నాన్న నేను మర్చిపోలేదు. ఒక చెడ్డవాడైనటువంటి ఒక తండ్రి. అంటే చెడ్డవాడు అన్నట్టు మా నాన్న చెడ్డవాడని కాదు, యేసుప్రభువు వారు చెప్పిన మాట చెప్తున్నాను. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా అంటాడు. ఒకసారి చూద్దాం అది కూడా. మళ్ళీ మా నాన్నగారిని తిట్టేసాను అనుకుంటారు మళ్ళీ. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 7:10. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయని ఎరిగి ఉండగా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయని ఎరిగి ఉండగా. మన చెడ్డవాళ్ళం, చెడ్డ తండ్రులు, చెడ్డ తల్లులు మన పిల్లలకి ఏమిస్తాం? మంచి ఇవ్వాలనుకుంటాం. మరి పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎక్కువ నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. మన చెడ్డోళ్ళు మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటున్నాం. చెడ్డ తండ్రే పిల్లలకు మంచి ఇవ్వాలనుకున్నప్పుడు మంచి తండ్రి ఈ పిల్లలకి ఇంకేమి ఇస్తాడు చెప్పండి? అది మా నాన్న చూసినప్పుడల్లా, ఈ నాన్న ఇలా ఉంటే ఆ పరలోకపు నాన్న ఏమిచ్చాడో నాకు తెలుసు. ఈ నాన్న మర్చిపోతే ఆ నాన్నని మర్చిపోతాను. ఈ తండ్రిని మర్చిపోలేదు, ఆ తండ్రిని మర్చిపోలేదు. నాకు అనిపిస్తుంది అంటే ఆ నాన్న అప్పుడు చిన్న పొట్లం ఇచ్చాడు, ఈ నాన్న ఇప్పుడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. నాకు తెలుసు. నిజంగా రోడ్డు అంటే వెళ్తున్న విలువ లేని మనిషిని నేను. పౌలు గారు అన్నట్టు చూసారు, పూర్వం హానికరుడను, దోషకుడను, హింసకుడను, కానీ నేను పూర్వం నీచుడను. ఇవాళ వందనాలు అయ్యగారు అనే స్థితిని నాకు దేవుడిచ్చాడు. మనం మర్చిపోకూడదండి. ఏది మనకి కట్టిన బట్ట, ఒకటే ప్యాంటు, 3 షర్ట్లుండి 4-5 సంవత్సరాలు తొడిగి ఉన్నాయి. ఇవాళ నేను ఒక డ్రెస్ వేసాను అనుకోండి, మరలా ఇదే డ్రెస్ వేయాలంటే 3 నెలలు పడుతుంది. కానీ అన్ని తొడగను, కట్టను. నాకు అట్ల మీద ఆశపోయింది. మీ ఆత్మల మీద భారంతో అట్ల మీద ఆశ కూడా పోయింది. మిమ్మల్ని ఏమైనా సరే దేవుని ఎదురు నిలబెట్టాలని. అది నాకు కేవలం దేవుడు ఇచ్చినాయి. కేవలం ఆ తండ్రికి నేను ఆపాదిస్తాను. ఇంకెవ్వరి వాళ్ళు వచ్చింది కాదు అది. అది ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు, కృతజ్ఞత లేని వారు ఉండకండి. గతంలో దేవుని ప్రజలని చెప్పుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని అలాగే బాధ పెట్టారు. చేసిన మేలు మర్చిపోయారు. కృతజ్ఞత లేదు. దేవుడితో ఉన్నటువంటి బంధాన్ని దేవుడు ఒకటి నీకు కార్యం చేశాడు అనుకోండి, నీకు చేసిన కార్యం నువ్వు వెంటనే థ్యాంక్స్ చెప్పటమో, దానికి కృతజ్ఞతలు తెలియజేయటమో, ఇది ఏం చూపిస్తుందో తెలుసా? నీ బంధాన్ని నువ్వు కొనసాగించుకున్నట్టు ఉంటుంది. తిరుగుబడి చేయటం అంటే ఏంటి తెలుసా? చేసిన మేలు మర్చిపోవటమే. మనలో చాలామంది ఉన్నాం. దయచేసి ఒకసారి ఆలోచించండి. దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి 2 గంటలు. ఆ 2 గంటల్లో ఎప్పుడు వస్తాం మనం? ఆరాధన అంటే ఏంటి? ప్రార్థన, పాటలు, అపొస్తలుల బోధ, కానుకలు, బలారాధన. ఈ 5 కలిస్తేనే ఆరాధన చేసినట్టు. నువ్వు ప్రార్థనలు అయిపోయి వచ్చావనుకో, నువ్వు ఆరాధన చేసినట్టేనా? దీన్ని ఏమంటారు? ఈ 5 కలిస్తేనే గుప్పుడా, లేకపోతే 3 ఇది గుప్పుడు అంటారా? ఇది గుప్పుడు అంటారా? ఇది గుప్పుడు అంటారు. ఈ 5 కలిస్తేనే గుప్పిడి. ఈ 5 నువ్వు ఇక్కడ ప్రముఖంగా ఉంటేనే నువ్వు ఆరాధన చేసినట్టు. పాటలు జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు, ప్రార్థనలు అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వాక్యం టైంకి అందుకుంటే నువ్వు ఆరాధన చేసినట్టు కాదు.
నువ్వు కృతజ్ఞత నువ్వు మొత్తం ఒళ్ళంతా నలిపేసుకుని ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. కనీసం నువ్వు వచ్చి ఆరాధన టైంలో 2 గంటలు నువ్వు దేవునికి కేటాయించలేకపోతున్నావు అంటే ఇశ్రాయేల్ ప్రజలు కృతజ్ఞతాహీనులా మీరా? అసలు కనీసం ప్రార్థనకి రానోళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకొని సూట్లో పోతారు. వాళ్ళు ఇంకా ప్రార్థనకు రానోళ్ళు ఇంకా వాళ్ళు పక్కెట్టేసేయండి. అసలు దేవుని మందిరం అంటే విలువ లేనోడు మానేస్తాడు, గౌరవం లేనోడు మానేస్తాడు. అంటే ఎందుకు మానేస్తున్నారు, ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయట్లేదో విన్న తర్వాత అర్థమవుతుంది ఎందుకు అలా చేస్తున్నారు. ఏం చేశారు వీళ్ళు? ఏమండి, చేసిన మేలు మర్చిపోయారు. ఒక ప్రేమగల తండ్రి తన పిల్లల్ని పెంచి ఎలా పోషిస్తాడో అలా వారిని ప్రేమించినా కూడా, అలా పోషించినా కూడా, అలా నడిపించినా కూడా ఇశ్రాయేల్ జనాంగం దేవుని హృదయాన్ని గాయం చేశారు. ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలీలు కృతజ్ఞతాహీనులుగా బ్రతికారు. కృతజ్ఞతా జీవితం లేనటువంటి భక్తిహీనుల్లో ఇలా ఒక వర్గం. రెండో వర్గం ఎవరంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏమండి, దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. దేవుడు సృష్టి ద్వారా తనను తాను అందరికీ తెలియజేసుకున్నాడని పౌలు చెప్తున్నాడు. పైన మీరు చదవండి, 19వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉంది. దేవుడు అది వారికి విశదపరిచాను. అంటే దేవుడు ఉన్నాడని, దేవుడు సృష్టికర్త అని అది వారికి తెలియకుండా లేదు. దేవుడు ఉన్నాడని సృష్టిని చూస్తుంటే అర్థమవుతుంది. సృష్టిని చూడంగానే దేవుడు ఏంటో, ఆయన ఎలా ఉంటాడో మనకి అర్థమవుతుంది. దేవుడు నాకు కనపడలేదు, దేవుడు ఎక్కడున్నాడో, ఇవన్నీ ఆయన ఇచ్చాడని నాకేం తెలుసు, ఆయన కనపడలేదు కదా అని తప్పించుకుంటామేమో. ఈ సృష్టిలో దైవ లక్షణాలు కనపడుతున్నాయి. చెప్పాడు చూడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. దేవుడు ఎప్పుడు అర్థమవుతాడు? ఆయన సృష్టించిన వస్తువులు తేటపరుస్తున్నాయంటే దేవుడు ఉన్నాడని. ఆయన సృష్టించిన వస్తువు ఒకటి చెప్పండి. భూమిని తీసుకుందాం. రోజుకి ఎన్ని గంటలు తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను? 1 సెకండ్ తక్కువ 24 గంటలు తిరుగుతుంది. మనకి రోడ్డు ఇక్కడ మన చర్చి పక్కనే కదా ట్రైన్లు రోజు వెళ్తాయి. ఏ రోజైనా కరెక్ట్గా వెళ్ళినాయా? కనీసం ఒక 5 నిమిషాలు అటో, ఒక 5 నిమిషాలు ఇటో రోజు చెప్తారు అక్కడ. ఈరోజు ట్రైన్ 10 నిమిషాలు లేటు. ఎందుకంటారు? అది మనం చేసుకున్నాం కాబట్టి. దేవుడు చేసింది కాబట్టి 1500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించబడినటువంటి భూమి ఇప్పటికీ 1 సెకండ్ ముందుకు కానీ, 1 సెకండ్ వెనక్కి కానీ, ఆలస్యమైనట్టు కానీ, స్పీడ్ వచ్చేసినట్టు కానీ లేదు. మరి దేవుడు వెనకాల నుండి నడిపించకపోతే ఎవరు నడిపిస్తున్నారంటారు దాన్ని? దేవుడు కాకుండా దానికి అదే నడిచేస్తుందంటారా? ఇప్పుడు నేను మాట్లాడుకుంటే మైకులో బాక్స్లో సౌండ్ వచ్చేస్తుందంటారా? నేను మాట్లాడిన సౌండ్ వస్తుందంటే అక్కడ కరెంటు లోన్ నుంచి రాకుండా సౌండ్ వచ్చేస్తుందంటారా? వెనకాల ఎవరొకరు పని చేస్తున్నారు కదా దీనికి. ఇది తెలుసు వాళ్ళకి. ఆకాశం, భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఋతువులు, కాలాలు, తినే ఆహారం, పీలుస్తున్న గాలి, ప్రవహిస్తున్న నీరు, ఇవన్నీ అట్లంతటా వచ్చేసినాయా కదా? అది దేవుని సృష్టి. అది వాళ్ళకి తెలుసు. మేము తినే ప్రతి మెతుకు దేవుడు మనకి ఇచ్చే కృప. ఆయన సహాయం లేకుండా ఏది మనకి రాదని తెలుసు. కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రజలు గుర్తుపెట్టారు, ఇది నిజమే, దేవుడే ఇస్తున్నాడు అంటే. నువ్వు కట్టుకునే బట్ట ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒకప్పుడు నీ బతుకేంటి ఒకసారి గుర్తుపెట్టుకో అని అన్నట్టుంది. చెంప చెల్లిమనిపిస్తున్నట్టుంది మాటలలాగైతే. మన జీవితాలు తెర మీద చూపిస్తున్నాడు. మనం ఎంత దౌర్భాగ్యకరంగా బ్రతుకుతున్నామో అన్నీ తెలుసు. అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడి నుంచి వచ్చిందని తెలుసు. కానీ దేవుణ్ణి స్తుతించే సమయానికి వచ్చేసరికి నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. ఏ పని? ఉద్యోగం లేనంతసేపు ఏమో ఏమంటాం? ప్రార్థన చేయండి అయ్య గారు ఉద్యోగం కోసమా అంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీ లేదు. అంటే ఉద్యోగం ఇచ్చి దేవుడు ఆయన ఏం చేసుకున్నాడు? నన్ను ఆరాధించకండి మీరు పండు అన్నాడు అనమాట. తెలుసు, ప్రతి మనిషికి తెలుసు ఇది నాకు దేవుడి వల్ల వచ్చిందని. కానీ ఆయనకి మరలా వెంటనే గిఫ్ట్ ఇవ్వటానికి, థ్యాంక్స్ చెప్పడానికి కానీ, కృతజ్ఞతలు తెలియజేయటానికి కానీ మనం ఏమో అస్సలు ఆయన ఈ సమయం కూడా ఆయన మనకి ఇచ్చిన భిక్ష. ప్రతి క్షణం ఆయన పెట్టిన భిక్ష. టైం చూడాలి ఎప్పుడు మొత్తం తీసేస్తాడు. నీ గడియారం ముళ్ళు పీకేస్తాడు.
బ్యాటరీ లాగేసాడనుకో, అప్పుడు అడుగుతావు ఏమని? వచ్చేస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తాను, ప్రార్థనకు వచ్చేస్తాను, నీకోసమే బతికేస్తాను తండ్రి. ఎక్కడ? మరణశయ్య మీద ఉండి, పడక మీద ఉండి, ప్రభువా ఈ ఒక్క క్షణం నన్ను బతికించాను, ఎంతకాలం నేను నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ఏనాడని నన్ను స్తుతించడానికి వచ్చావా? ఇంటికాడికి కూర్చుని మప్పితంగా కూర తెచ్చుకుని అన్నం వండుకుని శుభ్రంగా తినడం తప్ప ఆ ఇచ్చినోని స్తుతించడం వచ్చా నీకు? నేను అంటున్నానా? దేవుడు అంటున్నాడు. నేను అంటానికి కూడా అర్హుని కాదు, ఎందుకంటే నా ఇంటి దగ్గర ఉంది కాబట్టి, నేను సేవ చేస్తున్నాను కాబట్టి వస్తున్నానేమో. అంతకుముందు నేను దేవుళ్ళకి రాకముందు పాస్టర్ మరి బతిమాలి తాడుకట్టి లాక్కెళ్ళేది ప్రార్థనకి. ఒకవేళ నాలాంటి దౌర్భాగ్య స్థితిని విడిచిపెట్టి నాలాంటి గొప్ప స్థితికి రండి. అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, దేవుడు కూడా ఒక బలహీనతలు ఉంటాయి, దాన్ని అధిగమించి వచ్చి అని స్తుతించండి. అలాంటి జనాభాతో నిండిపోయింది లోకం అని చెప్పినప్పుడు, అలాంటి జనాభాలు నువ్వు ఉన్నావని చెప్తుంటే నువ్వేం చేయాలంటే వారికి విముఖుడవై బయటకు వచ్చేసి, ప్రభువా నాకు ఇంతకాలం నేను తింటున్నాను, తాగుతున్నాను, కట్టుకుంటున్నాను, ఇవన్నీ నా కష్టం అనుకున్నాను, కానీ ఇది నువ్వు ఇచ్చిందే. ఈ ప్రకృతి నడిపించేది నువ్వు, మేము పీల్చే గాలి నువ్వు ఇచ్చింది. ఒక్క క్షణం నీది కాదనుకుని స్పీడ్ నడిపించి 24 గంటలు రౌండ్ ఫిగర్గా ఉంటుందని ముందుకు పంపిస్తే మనం ఏమవుతుందని చెప్పాలి. భూమి ఒక సెకండ్ ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, రౌండ్ ఫిగర్ కింద ఉంటుంది. మనం అంటాం కదా, ఏంటి 99 ఇచ్చి ఇంకో రూపాయి కలిపి 100 అవుతుంది, రౌండ్ ఫిగర్ కింద ఉంటుంది అంటాం కదా అన్నీని. అలా రౌండ్ ఫిగర్ చేయడానికి కూడా సమయాన్ని భూమి మీద ఉన్న మనుషులందరూ ఏమైపోతారు తెలుసా? బూడిదైపోతారు. బూడిది ఏముండదు. ఎలా ఉంటుంది? చంద్రుడిలాగా ఉంటుంది. ఇదే భూమి చంద్రుడిలాగా అయిపోద్ది, చంద్రుడు బూడిద గ్రహం, అలా అయిపోద్ది. దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రకృతిని నేను ఇచ్చాను, అది వాళ్ళకి తెలుసు, కానీ అలాంటి జ్ఞానం ఉన్నా కూడా దేవుడే ఇది నడిపిస్తున్నాడని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేయరు? ఆయన గౌరవించడానికి కానీ, ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి కానీ నిరాకరిస్తారు. ఈరోజు ఎంతమంది ఉద్యోగస్తులు క్రైస్తవులైనటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి ఉద్యోగస్తులు, క్రైస్తవులని చెప్పుకుంటున్న వారి కుటుంబంలో పుట్టినటువంటి వ్యాపారస్తులు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఊళ్ళంటే తిరుగుతున్నారు సన్నిధి వదిలేసి. మరి వాళ్ళకి తెలియదా? మరి ఎందుకు వస్తున్నారు? డిసెంబర్ 25కి ఎందుకు వస్తున్నారు? మరి వాళ్ళు ఉత్తప్పుడు రాని వాళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఎందుకు వస్తున్నారు? పండగ భక్తులు అనమాట వాళ్ళు, వాళ్ళ కృతజ్ఞత హీనులు. అంటే దేవుడు ఉన్నాడని తెలుసు కదా మొత్తం మీద. అప్పుడు పండగకు పబ్బానికి వచ్చి కనపడి వెళ్ళిపోతాడు చుట్టం చూపుగాను, నేను బతికే ఉన్నాను బాబా అని చూపించి వెళ్ళిపోవటానికి. ఉన్నావేంట్రా? ఉన్నాను బాబా. ఏదో ముష్టిడికి వేసినట్టు 1000 రూపాయలు 1500 పాడేసి ఆ ముష్టి నీకు దేవుడు వేసాడు. ఆయన వేసిన తట్టుకొచ్చి మళ్ళీ నువ్వేమి ఇస్తున్నావు? నాది ఇస్తున్నానంటావు. ప్రకృతిలో అణువు ఆయన ఇచ్చింది భిక్ష. కానీ తెలిసినా కూడా మనం ఏం చేయం? మన ఖాళీ ఆలోచనలతోటి, చీకటి హృదయాలతోటి మనం నింపేసుకున్నామని నడుచుకోండి. వారి హృదయం ఏమైపోయింది? అవివేకంతో నిండిపోయి అంధకారం అయిపోయిందంట. అంధకార హృదయానికి ఏం కనబడుతుందండి? ఏం కనబడవు, శూన్యం. లోకమంతా పుచ్చపూలా కనబడుతుంది. నీ కళ్ళకి నల్లకాళ్ళు చెడెట్టుకో, ఏం కనబడుతుంది? నల్లకాళ్ళు చెడు, నల్లగానే కనబడుతుంది. ఈడు హృదయం నల్లగా అయిపోయిందానికి ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళకి ఈడు కూడా అలా తయారవుతాడు. అదే చెప్తున్నాడు దేవుడు. పౌలు గారు ఏమంటాడని అంటే, వీళ్ళు దేవుణ్ణి మహింపరచలేదంట. ఎందుకంటే దేవుణ్ణి ఆయన అర్హుడైన వాడిగా కాకుండా అనర్హుడైన వాడిగా ఆరాధించడానికి వాళ్ళు నిరాకరించారంట. 2 విషయాలు చెప్పాడు వాళ్ళ గురించి. ఏమని? వారు కృతజ్ఞత చూపించలేదు, వారు దేవుణ్ణి మహింపరచలేదు. చెప్పాడు కదా 21వ వచనంలో, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, దేవుణ్ణి దేవుడిగా మహింపరచలేదు. కృతజ్ఞత లేకపోవటం పాపానికి మూల కారణం. ప్రజలు దేనిని ఆశీర్వాదాలని భావిస్తారు అంటే జీవితం, ఆహారం, అందం, ప్రేమ, ఇవన్నీ ఆస్వాదిస్తారు. కానీ దేవుని మహింపరిచే దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తారు? దాన్ని గుర్తించడంలో విఫలమైపోతారు. ఖచ్చితంగా మీరు జవాబుదారులు. ఒక రోజుని ఈ టాపిక్ విషయమే మీరు రేపటి నుంచి కృతజ్ఞత లేని జీవితం బ్రతికితే ఇది తీసుకొచ్చి అక్కడ చూపిస్తాడు. ఇది మన స్టీఫెన్ పాల్ గారు ఎక్కడ ఉన్నాడండి? ఒరే నీకోసమే పాత క్యాసెట్ అంటున్నాను, రాసి చెప్పు. ఇది విన్నావు కదా? విన్నాను అయ్యా. మరి ఏం చేసావు? ఇందా చెప్పు అంటాడు. ఏమర్థమవుతుంది మనకి? ఇంత వాక్యమైన తర్వాత మనకి ఏమర్థమవుతుంది? ఏం అర్థం చేసుకుందాం అనుకుంటున్నావు? కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను.
నిజంగా మనకి కష్టం వచ్చినప్పుడు తెలుస్తాడండి ఆయన. ఎప్పుడు తెలుస్తాడు? పొద్దున్నే చక్కగా వాక్యం తయారు చేసేసుకుని, ప్రార్థన చేసుకుని, హాయిగా కూర్చున్నాను. మా బాబు ఫోన్ చేశాడు. "ఎక్కడున్నారు?" అన్నాడు. అన్నాను. "ఒక డౌట్ వచ్చి చేస్తున్నాను" అన్నాడు. "ఏంటి చెప్పు" అన్నాను. "ఆ డౌట్ చెప్పనులే మీకు." ఇలా ఫోన్ మాట్లాడుతుంటే, పరదేశము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమే కదా పాటలు పడుతుంది. ఏంటో పాట అంటే, 10 సంవత్సరాల పిల్లోడికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడంట. వాళ్ళ ఇంటి పక్కనే మొన్నే వీళ్ళ పాప పెళ్ళింది కదా, పక్కనే 10 సంవత్సరాల పిల్లోడు. నాకు అనిపించింది అప్పుడు, అంటే మనం స్తుతి చెల్లించాలంటే ఎక్కడికెళ్ళాలి? అక్కడికెళ్ళాలి. కొవ్వుపోయింది కదా నీ మెదడు, ఏమి రాదనుకోకు. కొవ్వుపోయినటువంటి మన హృదయాలు, కొవ్వుపోయినటువంటి మన మెదడులో ఆయన చేతిలో ఉన్నాయి. మనకేం రావట్లేదు కదా, నొప్పి ఏమని. నొప్పి వచ్చినప్పుడు ఏమంటాం తెలుసా? ఇంకా అసలు దొల్లేస్తానంతే, నీకు వదలనంత, గింటిని సీఎని పొమ్మన్నా సరే నేను వదలను మందుని ప్రభు అంటారు. తగ్గిపోయిన మరుసటి రోజు మర్చిపోతారు. జనవరి 1కి ఏం తీర్మానాలు చేశారు? జనవరి 1కి ముందు, అంతకు 2 వారాల ముందు ఏమన్నారు? రోషం అన్నారు. ఏది? ఒక వారం చూపించాడు రోషం. జనవరి 1కి వచ్చి, అవును నాన్న పాస్టర్ గారు చెప్పింది నిజమే నాన్న, 2025 అంతా కూడా ఇష్టమైనట్టు బతికిన ఆయన, 2020లో నీకు ఇష్టమైనట్టు పోతుంది ఆయన. ఏది? 2 వారం రాలేదు, మాయం. ఎంత ప్రోడర్ని ఆయన నువ్వు అంటున్నాడు దేవుడు మనల్ని. యారా నేడు పాస్టర్ గారు అంటారు మళ్ళీ. నేను దేనికి ఛాన్స్ తెలుసుకోలేదు. ఎంత తినేసి యారా అన్నాడు. యారా అంటమేంటి? తప్పించుకుని మార్గం లేనప్పుడు ఏం చేస్తాడు? బుడతమం కూడా రివర్స్ అయిపోతుంది, 4 తలుపులు వేసి అనుకో, అలా రివర్స్ అయిపోయి తప్పించుకుంటాడు. నేను దానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఊరుకోడు. నువ్వు ఎవరికైనా సాయం చేసి నువ్వు వెంటనే అడుగు థ్యాంక్స్ చెప్పకపోతే ఏమంటావు? జ్ఞానం లేదు వీడు, కనీసం మర్చిపోతాడు కాబట్టి నిమిషంలోనా. సేమ్ అదే మాట అన్నాడు ఈడు. అసలు 6 నిమిషంలో మర్చిపోతాడు వీడు అంటున్నాడు దేవుడు మనల్ని. ఆడికి నిమిషం పట్టింది మర్చిపోవడానికి, నువ్వు అర సెకండ్లో మర్చిపోతారు నువ్వు మనల్ని. అంటే నువ్వు నిందించేస్తున్నావు, నిన్ను నిందించి లేడా? ఏం చేయాలి మనం దేవునికి? ఉందా మన దగ్గర అసలు? ఏం చేసినా కూడా ఆయనకి ఏం చెప్పం, క్యాజువల్గా పాస్టర్ బాత్ పల్లకైతే చేయించుకుంటాం తప్ప. మళ్ళీ తలపోటు ఆడుతుంటే అయిపోయి మన కోసం మళ్ళీ మెసేజ్ తీసేస్తాడు. మరి నా పని అది, నా వృత్తి అది. పొరపాటు చేసినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడే డిస్లే వేస్తాడు, ఏం తేడా వచ్చినప్పుడు ఇలా తిప్పండి ఒకసారి ఫోటో పెట్టండి అంటుంటాడు. ఎందుకంటే దానికి వైద్యుడు అతను. నీకు మంచిగా చెడిపోవాలంటే, మంచిగా టీవీ రావాలంటే ఆయన వైద్యం చేస్తాడు. చక్కగా మానకుండా వస్తుంది అలాగా. నేను మీకు వైద్యుడిని, నా బాధ్యత ఇది. నేను నా బాధ్యతగా తీసుకున్నాను కాబట్టి నేను చెప్తాను. పొరపాట్లు చేస్తే మీ డబ్బులు లేకపోతే మీద ఏదో ఆశించాను అనుకోండి, నేను చెప్పలేను. అప్పుడు మనం అందరం కలిపి ఎక్కడికి వెళ్ళిపోతాం? అక్కడికి వెళ్ళిపోతాం. నేను కూడా వచ్చేద్దాను అక్కడికి. ఎవడో అంటున్నాడంటే నరకానికి వెళ్ళిన తర్వాత, కొంతమంది పాస్టర్ వచ్చి చెప్తున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? పాస్టర్ గారు నువ్వు ఇక్కడికి వచ్చేసావా అన్నాడంట. స్లో మాట్లాడు అన్నాడంట. అంటే పక్కన బిషప్ గారు ఉన్నాడు అన్నాడు. అంటే మొత్తం అందరూ అక్కడ ఉన్నారని. అలా ఉన్నారు కాబట్టి ఏమీ లేదు. ఈడు కాకపోతే అక్కడికి పోదాం, ఈడు తిడతా ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోదాం. ఆడు జోగొట్టేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుడి రాత్రి నేను దీవించిన కాక అంటాడు. అవి చాలా పని వచ్చేస్తాయి, దీవించకపోయినా కూడా. అలాంటి వాళ్ళు ఎత్తుకుంటారు. అందుగురించి మనం తక్కువగా ఉంటుంది. ఎంతకాలం చూసిన ఇదే చెప్పాలి. నిజం చెప్తే ఏమన్నా కొద్దిగా పోతే కొద్దిగా మార్చుకుంటారు కదా. అదే అందుకే కొద్దిగా చెప్పాను మీకు. వచ్చేవారిని గట్టిగా చెప్తాను. ఏంటి మొదటిదే? కృతజ్ఞతాహీనులు. కృతజ్ఞత లేదండి మనకి. నవ్వుకుంటున్నాం కానీ అస్సలు సిగ్గు లేదండి మనకి. సిగ్గులేని వారమే ఉన్నాం. ఇది కూడా పూర్తి కదే. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, సిగ్గులేని వారే ఎవరు ఉంటారు అన్నది చెప్పాను. బైబిల్లో ఉన్నాయే, మనం ఏం వేస్ట్ పదాలు వాడడం. మనం ఎందుకు ప్రజలు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా బ్రతకడానికి గల కారణం ఏంటి? ఒక్కొక్క లక్షణం చూద్దాం. ఎందుకు మనం అలా కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నాం? కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఎవడేది చేయడు.
చెడ్డోడికి రిఫరెన్స్ ఉంటుంది, మంచోడికి రిఫరెన్స్ ఉంటుంది. చెడ్డోడిని మంచోడిని కూడా ఏకతాటి మీద నిలబెట్టి నిజం చెప్పేది బైబిల్. చూద్దాం ఒకసారి. కృతజ్ఞత లేకపోవడానికి గల ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథము మొదటి అధ్యాయం ఇందాక చదివాం కదా, అక్కడికి వెళ్దాం. 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకు తిరగబడ్డారు చెప్పాలి? గొప్పవారు అయ్యారు. అదే గొప్పవారు అయ్యారు. గొప్పవారు అయినందుకు తిరగబడలేదు, కానీ దేవుడు చేసిన మేలులు గుర్తించకపోవటం. నేను ఇంత గొప్పవాడు అవటానికి కారణం ఈయన కాదనుకోవటం. నేను ఇంత గొప్పవాడిని అయ్యానంటే నేనే, అది తిరగబడుతున్నావు. మామూలుగా ఉన్నప్పుడేమో, ఏమి లేనప్పుడేమో వినయంతో విధేయతతో అందరికంటే ముందు వచ్చి కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? వచ్చావనుకో ఖచ్చితంగా, ప్రభువా ఆ ఉద్యోగం నాకు ఇచ్చినందుకే నేను వచ్చాను, ఆ వ్యాపారం నాకు అభివృద్ధి ఇచ్చినందుకే నేను వచ్చాను. నువ్వు రావట్లేదంటే అది నువ్వు కష్టపడి చదువుతూ వచ్చింది అనుకుంటున్నావు. నువ్వు కష్టపడి పని చేస్తే నీ కడుపు నిండుతుంది అనుకుంటున్నావు. నువ్వు కష్టపడితే నేను ఇల్లు కట్టుకున్నాను అంటున్నావు. నేను కష్టపడితే ఈ మోటార్ సైకిల్ కొనుక్కున్నాను అంటున్నావు. అంటే అది ఎవరికి వెళ్ళాల్సింది ఎవరికి వెళ్ళిపోయింది? నేను పిల్లల్ని పెంచి గొప్పవాడు చేసినటువంటి దేవుడిని పక్కన పెట్టేసి అది గుర్తించలేదు మనం. అది గుర్తిస్తే మనం ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయకుండా ఉంటాం? ఏం గుర్తించలేదు ఇప్పుడు ఇంతకీ? నేను పిల్లలని పెంచి గొప్పవారిని చేసి తిని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వు కాదు. ఒకవేళ ఆయన అనుకుంటే ఏం చేస్తావు? వస్తావు కదా. నువ్వు రావట్లేదంటే ఆయన కాదనుకుంటున్నావు. నువ్వు గుర్తించట్లేదు. నీకు జరిగిన మేలులు ఆయన వల్ల జరిగిందని నువ్వు అనుకోవట్లేదు కాబట్టే నువ్వు గుర్తించట్లేదని చెప్తున్నాడు దేవుడు కదా. మీకు విషయం చెప్పనండి, కృతజ్ఞత లేనుడైనా, విపరీతమైనటువంటి పాపలు బతికుడైనా, అసలు దేవుడిని దూషించువాడైనా, యేసు ప్రభు 2వ రాకడ వరకు వాళ్ళకి ఎంత ఆయుష్ ఇచ్చాడో వాళ్ళు బతుకుతారు, చచ్చిపోతారు, అంతే. దట్స్ ఆల్. మీరు ఒకవేళ ఆడు ప్రార్థన కానుడు బాగానే ఉన్నాడు, పాపలు బతికుడు బాగానే ఉన్నాడు, నేను వెళ్ళి బందిరులు కూర్చుని నాకు ఏమవుతుందో బాగుగాని అనుకుంటావేమో. మనం అందరం ఒకరోజు జవాబుదారులు. అక్కడ ఉంటుంది ఫైనల్ టచ్ ఇస్తాడు, మామూలుగా ఇవ్వడు. ఇప్పుడు ప్రస్తుతానికి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు ఆయన. వాళ్ళకేం జరుగుతులేదు, వీళ్ళకేం జరుగుతులేదు, మనకేం జరుగుతులే అని అనుకుంటున్నామేమో. నీ మీద దృష్టి పెట్టలేదు అంటున్నాను నేను. దృష్టి పెట్టి యాక్షన్ తీసుకుంటే వేరేగా ఉంటుంది. మీ ఓడు అక్కడ లేఅవుట్ స్థలంలో కాల్ చేస్తున్నాడని సిగరెట్ అని చెప్పాడు ఇంకో తండ్రికి. తండ్రికి ఒకసారి పట్టించుకోడు. ఎందుకు తెలుసా? ఎందుకు పట్టించుకోడు? డైరెక్ట్ అయిపోతాడు. ఇంక భయం పోద్ది. మా నాడికి తెలిసిపోయింది. ఇంకా పెట్టేవారు అరే బాబా అంటాడు. అప్పుడు ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడు అనుకో దొంగసాటికి ఇళ్ళలో పెట్టుకుని ఇళ్ళలో చూసుకుంటూ కనీసం ఆ భయమన్నా ఉంటుంది. అందుకే నీ జోలికి రావట్లేదు ఆయన. నీ జోలికి వచ్చాడనుకో పెట్టి తీసేసి ఆ పెట్టి రెడీ చేస్తాడు. ఏ పెట్టి? ఈ పెట్టిపోద్ది, ఆ పెట్టి రెడీ అయిపోద్ది. పట్టించుకోం. ఒకసారి మనసుని పెట్టండి. మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన చేసిన మేలే. ఈ భూమి మీద మనుషులు మనుగడ సాగిస్తున్నారంటే ఆయన మేలే. మనం తినే తిండి, కట్టే బట్ట, మనం ప్రతిదీ. ఒకప్పుడు నువ్వు చూడు ఒకసారి ఎలాంటి ప్యాంట్లు వేసేవాడువో. ఇదివరకు బాగుండి అండి చిన్నప్పుడు. వెనకాల ఇంత తీసుకుని అట్టలాగా కింద ఈ పక్కన ఇంత పెలిసి కట్టేసి సీవుడు పోనుకుంటా తిరిగేవాళ్ళు కదండి. అసలు వాళ్ళు బెజ్జానికి ఛాన్స్ ఇస్తున్నారా? అసలు జస్ట్ నెల తీసి పక్కన ఆడేస్తున్నారు, ఇంకోటి పెట్టేస్తున్నాడు, లైన్లు పెట్టి వాళ్ళ పట్టుకొచ్చి రకమాడి ఆడేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కనీసం కృతజ్ఞత లేని వాళ్ళు ఉన్నారండి, తెలియని వాళ్ళు. మరి తెలిసిన మనం ఎలా ఉన్నామంటున్నాను నేను. వాళ్ళు పక్కన పెట్టేసేయండి, వాళ్ళు తెలియని వాళ్ళు పక్కన పెట్టేసి మనం తెలిసిన వాళ్ళం కదా. ఇవన్నీ దేవుడు ఇస్తాడని చెప్తున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే అంటాడు. అసలు ఉట్టిదే, పాటకే పరిమితం. క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట చక్కగా నీట్గా. ఏంటి ఈ స్థితి నేను నీకు ఇచ్చిందా? మరి ఏది దానికి లక్షణాలు ఏం కనపడట్లేదు. నేను ఇచ్చినట్టుగా పాట పాడుతున్నా కానీ బయటేమో నేను ఇచ్చినట్టుగా లేదు నీ జీవితం అంటున్నాడు ఆయన.
కొంతమంది కృతజ్ఞతాహీనులుగా బ్రతకడం గల కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలుల్ని గుర్తించకపోవటం. నిర్గమకాండం 16 అధ్యాయము 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకుని యెహోవా చేతి వలన, మళ్ళీ చదువుతాను చూడండి. ఇశ్రాయేలీలు అంటున్నారు, మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మలను అక్కడి నుండి తోడుకుని వచ్చిద్దరని వారితో అనగా. మీరు ఒక విషయం గమనించండి. అరణ్యంలోకి తీసుకొచ్చేసాడు కదా మోషే. అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం గుర్తొచ్చింది? మాంసం గుర్తొచ్చింది. మాంసము ఇక మీరు సంఖ్యాకాండ 11 అధ్యాయంలోకి వెళ్తే చాలా రకాల కూరలు చెప్పారండి వాళ్ళు. కీరకాయలు, దోసకాయలు అన్నారు, బెండకాయలు అన్నారు, ఏ చెప్పారు. ఆయన చెప్పారు ఇక్కడ కూడా మేము చక్కటి మాంసం వండుకు తిన్నాము. అక్కడ చంపేయచ్చు కదా మమ్మల్ని, ఇక్కడ తీసుకొచ్చి మీ ఆకలితో ఉంచడం. మరి అక్కడ ఆహారం పెట్టింది ఎవరు? కుండల దగ్గర ఆహారం పెట్టింది ఎవరు? కీరకాయలు ఇచ్చింది ఎవరు? దోసకాయలు ఇచ్చింది ఎవరు? మాంసం ఇచ్చింది ఎవరు? అక్కడ ఐగుప్తులు ఇచ్చారా? అక్కడ ఐగుప్తులు ఇచ్చారా అంటున్నాను. దేవుడే కదా అక్కడ ఇచ్చింది. ఇప్పుడు అరణ్యంలో ఆహారం లేకుండా చేసింది ఎవరు? దేవుడే కదా. అక్కడ ఆహారం ఇచ్చింది ఎవరు? మరి ఇప్పుడు దాన్ని ఎందుకు గుర్తించట్లేదు వీళ్ళు? మీకు అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఇక్కడ ఏం అర్థమవుతుంది? దేవుడిచ్చినటువంటి వనరుల్ని మనం అభినందించలేకపోతున్నాం. అప్పుడు అక్కడ తిన్నాం మేము, అక్కడ చంపేయచ్చు కదా మమ్మల్ని, ఇక్కడ తీసుకొచ్చి ఆకలితో ఉంచడం ఏంటి అంటున్నారు వాళ్ళు. చాలామంది వారి జీవితాల్లో ఎక్కువగా చెప్తున్నాను మీకు. కొంతమంది ఎలా ఉంటుందంటే, గుడిసెలో బతికిపోడేమో ఆడదొక రకమైన ఏడుపు, ఆడికంటే కొద్దిగా ఒక స్లాబ్ 2 లేయర్స్ వేసుకున్నవాడదేమో ఆడదొక రకమైన ఏడుపు, దానికంటే 3 స్టేర్లు వేసుకుని మంచి చక్కగా కట్టుకున్న ఆడదొక రకమైన ఏడుపు. అందరూ ఏడుతుమే. ఇంతకు యాన్నోడు ఎవడో చెప్పనా? అద్దె కొంపలు ఉన్నవాడు ఏడుతులేదు. ఎందుకు ఏడుతులేదు తెలుసా? ఆ ఇల్లు ఆడది కాదు. కబోర్డులు ఏం చేద్దునా, పెయింట్లు మంచి ఏం చేద్దునా, ఎందుకు ఆడది కాదు కదా. ఆ మాటలు రావు. ఇంకా పొద్దున్న లేవటం, పనికి వెళ్ళిపోవటం, రావటం, శుభ్రంగా తెచ్చుకుంటే తినటం. మనకి చిన్న గుడిసి ఇచ్చేవాడికి స్లాబ్ వేసేద్దామా, స్లాబ్ ఎత్తలేదు దేవుడు. ఈ స్లాబ్లో ఉన్నవాడు అంటున్నాడు వాళ్ళకి 3 స్టేర్లు వేసేద్దామా. ఆ 3 స్టేర్లు అనుకుంటున్నాడు అయ్యి వాడి ఇల్లు చూసే ఎలా కట్టాడు, కోటి ఉంటుందంట. అయ్యి బాబు, అటు ఉన్న దాన్ని బట్టి తృప్తి పడినటువంటి మనుషుల వల్ల కృతజ్ఞతలు రావట్లా దేవునికి. నువ్వేం చేయట్లేదు తెలుసా? నువ్వేం చేయట్లేదు, గుర్తించలేకపోతున్నావు. ఒకసారి ఆ దగ్గరికి వెళ్ళి, ఇల్లు లేనివాడు అద్దె కొంపలు అద్దె కట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు నీకు దేవుడు ఏం చేశాడు. బట్టలు లేనివాడి దగ్గరికి వెళ్ళు, నీకు ఎంత సేఫ్టీగా మంచి బట్టలు ఇచ్చాడో చెప్తాడు. ఈ బట్ట లేనిన్నా ఇంకోటి దానికంటే మంచిది ఆడు చూసా. ఏంటండి దౌర్భాగ్యకరమైన బతుకులు మన ఇశ్రాయేల్ వాళ్ళు మనం దగ్గర సంబంధాలు లేవా? ఎందుకు స్తుతించలేకపోతున్నారు? ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నారు అని అంటే వాళ్ళకి తృప్తి లేదు వాళ్ళకి. ఎందుకు లేదు తృప్తి అంటే వాళ్ళు అంటున్నారు, ఏంట్రా మీ వాడు ఇదేంటి అన్నాడు. ఆడు వచ్చి ఆడికి పుల్ల వెళ్ళిపోతాడు. ఆడికి ఏమి ఉండదు, ఇదా ఎలా కట్టేంటి అంటాడు. ఈ మనసంత పోతే ఇంక ఉన్నది. దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతించడిక వీడికి మనసంత కోల్పోయి. ఇప్పుడు కిరణ్ గారు అక్కడ కొన్నారు, ఎవరు వచ్చి అంటే అక్కడ ఏంటికన్నా అంత దూరం అంత డబ్బు పెట్టి అన్నారు. నిజంగా అంత డబ్బు అక్కడ ఎట్టకూడదు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ డబ్బు అంతా కట్టేసానని బాధ ఉండదా? అయ్యి దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడని అండ ఈడు కూడా వెళ్ళాడు, చెడగొట్టేసి రకాలు కదా వెనకాల చక్కగా ఇల్లు ఇచ్చాడండి. వాళ్ళు ఇక్కడ ఏరియా బాగోలేనట్టుంది అంటాడు. అలా వేసేస్తాడు అగ్గిపుల్ల. ఈ అగ్గిపుల్ల వేసేసేవాడికి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన చేసి గుర్తించడం మానేసి గోక్కుంటూ కూర్చుంటాం. ఒక గదిలోని 4 భార్య పిల్లలతో కూర్చుని పడుకుని తిని అందులో ఉంటారు చూసారా, అక్కడికి వెళ్ళి చూడు. ఇక్కడ 4 బెడ్రూములు ఉన్నాయి, ఒక కిచెన్ ఉంది, ఒక పెద్ద హాల్ ఉంది, 4-5 ఫ్యామిలీలు వచ్చి ఉండొచ్చు అందులో. నీకు అది గుర్తించట్లే, అది లేదు ఇది లేదని ఏడుపు. అందుకు దేవుడిని స్తుతించలేకపోతున్నారు. దేవుడిచ్చినటువంటి వనరుల్ని వాళ్ళు అభినందించలేకపోవడానికి కారణం అది. వాళ్ళు అభినందించలేకపోతున్నారు. అక్కడ ఏదో తిన్నామని చెప్తున్నారు. ఇప్పుడున్నది ఏంటి? ఇప్పుడు ఆహారం లేదు వాళ్ళకి. ఆహారం ఉంది, మాంసం లేదు అంతే. రోజు మాంసం తింటే సావరండి. గ్యాస్ బిల్లు ఎక్కడ సప్లై చేస్తారు వెళ్ళిని?
పోనీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటారా, లివర్ అన్నీ డెవలప్ అవుతాయి, లోన శక్తి శరీరం అరగ తీసుకుంటుంది, మంచి ఆరోగ్యవంతులుగా మంచి యాక్టివ్గా ఉంటారని ఆయనేమో మాంసం ఆపాడు కొంతకాలం. గొడవ, మాంసం లేదు, చేపలు లేవు, చేప ఇస్తేనేమో కొవ్వు లేదు, మాంసం ఇస్తేనేమో ఎండిపోయిన గొడ్డు గొర్రె కొట్టేయారు. అలాంటి వాళ్ళు అనమాట ఇలా. అందుకే మనం ఆయన గుర్తించలేక మనం ఆయన అభినందించలేకపోతాం. మన బుద్ధి చెడు బుద్ధి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నారంటే 11వ అధ్యాయము మొదటి వచనం కానీ చూడండి. మొదటి వచనం, మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీలను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులు ఇక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారు ఉంచుకుని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును అతని ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకపోయెను. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి. సొలొమోను గారు ఏమనిపిస్తున్నాడు ఇక్కడ? ఏమనిపిస్తున్నాడు? నిజంగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే నువ్వు అన్నీ మర్చిపోతాడు అంటారు చూసారా? సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కదా సొలొమోను గారు. దేవుని స్తుతించడం మర్చిపోయాడు. ఇక తిరుగుళ్ళు పట్టుకున్నాడు. ఏ తిరుగుళ్ళు? చెడు తిరుగుళ్ళు, చెడు బ్రతుకు. ఇక దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితం, అది ఎవరిని బట్టి కలిగిందో తెలియకుండా ఎక్కడ బతుకుతున్నాడు? లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు. అది ఇది నాకు ఈ లైఫ్ ఇచ్చింది దేవుడు అని అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? భయం కలిగి జీవిస్తావు. ఈ లైఫ్ మా నాన్న ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది, లేకపోతే ఆడిచ్చాడు, ఈడిచ్చాడు, నేను కష్టపడిన దాన్ని బట్టి ఈ లైఫ్ అనిపిస్తున్నాను అని అనుకున్నావు అనుకో, ఇలాగే చెడు తిరుగుతావు, చెడు బతుకుతావు. దేవుడు ఏమంటున్నాడు? కృతజ్ఞతాహీనులుగా ఉండకండి, కృతజ్ఞత కలిగి జీవించండి. మన బుద్ధి మారకూడదు. అర్థమైందా? ఏం చేయాలి? ఏం చేద్దాం? నీకు అన్ని సక్రమంగా దొరుకుతున్నాయంటే ఆ ఆరోగ్యం, ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితం, ఆ లగ్జరీ లైఫ్ దేవుడు నీకు ఇచ్చిందే. నువ్వు అనుకుంటావు, ఒక్కోసారి పేదలు అనుకుంటుంటారు వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనుకో. డబ్బు ఇచ్చినోడిని లెక్క అడుగుతాడు, డబ్బు ఇవ్వనోడిని అక్కడ నిలబెట్టి అడుగుతాడు. ఏమడుగుతాడు తెలుసా? డబ్బు ఇవ్వనోడికి ఏ బాధ ఉండదు, ఎందుకంటే ఏం చెప్పక్కర్లేదు దేవుడి దగ్గర. డబ్బు ఇచ్చినోడిని మాత్రం అనా పైసలతో లెక్క అడుగుతాడు. రెండు ఆయన చేసేదే. ఆ లైఫ్ దేవుడు నీకు ఇచ్చింది, ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చింది. నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. నువ్వు అది గుర్తించకుండా కారుల్లో తిరుగుతూ, బంగ్లాల్లో నివాసం ఉంటూ, ఏసీ రూముల్లో పడుకుంటూ నువ్వు దేవుణ్ణి మర్చిపోకు. దేవుడు అయితే చెప్తున్నాడు, సౌకర్యవంతమైనటువంటి జీవితం ఎవరిని బట్టి కలిగిందో గ్రహించకపోతే కృతజ్ఞతాహీనులుగా మనం బ్రతుకుతాం. ఆఖరిగా లోకస్వార్త 11:42 చూడండి. లోకస్వార్త 11:42 ఏమంటున్నారు చూడండి. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానకి వీటిని చేయవలసి ఉన్నది. ఏం చెప్తున్నాడు ఆయన? పుదీనా, సదాప ఏం వదిలేశారు? వారి హృదయంలో దేవుని భయం పోయింది. వారి హృదయంలో దేవునికి స్థానం లేదు. అన్నీ ఇస్తున్నారు కానీ హృదయంలో స్థానం లేదు. చూద్దాం దేవుని చిత్తమైతే వచ్చేవారు మరి కొన్ని సంగతులు ఆలోచించేద్దాము. ఎందుకంటే సడన్గా నేను ఉద్దేయట్లేదు, చాలా వివరణ ఉంది కాబట్టి మనం ముందుకెళ్దాం. తుది మంత్రంగా చెప్పి వదిలేయమనుకోండి, మరలా చెప్పడానికి ఈ టాపిక్ తీసుకోవడం ఉండదు. ఇక చాలా ఇంచుమించు 4-5 వారాలు ఉంటుంది ఇది. అప్పుడు ఆలోచించేద్దాం. ఇప్పటివరకు మనకి దేవుడిచ్చినటువంటి సమాచారాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సందేశాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకం అపాయకరమైనటువంటి స్థితిలో ఉంది. అపాయకరమైన స్థితి అంటే బాంబుల ద్వారానో, తెగుళ్ళ ద్వారానో, భూకంపాల ద్వారానో, ప్రకృతి విపత్తుల ద్వారానో వచ్చే ప్రమాదం కాదు అది.
ఇలాంటి కొన్ని మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల వల్ల వచ్చే ప్రమాదం. ఆ మనస్తత్వాలు కలిగిన వారిలో ఒక రకం ఎవరంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనటువంటి జీవితాలు కలిగిన వారితో పాటు మనం ఉండకుండా వారికి విముఖుడై మనం బయటకొచ్చి దేవుడు మనకి చేసిన దానికి కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా మనం బ్రతకూడదు. దేవుడు మనకి చేసిన దాన్ని మర్చిపోయి, దేవుడు మనకి చేసిన దాన్ని భంగం చేసుకుని మనం ఎదరికెళ్ళకూడదు. దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతి ముద్ద, ప్రతి ఊపిరి ఏదైనా సరే అంతా ఆయన క్రెడిట్. ఆయనకి ఇస్తూ మనం ముందుకెళ్ళాలి. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని బలపరిచి నడిపించాలని, ఆయన చిత్తమైతే మరొక వారం మరికొన్ని సంగతులు మనకు నేర్పించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన.